RTI Live News. Ask for right. ప్రత్యేక తెలంగాణ సాధించుకుని 11 సంవత్సరాలు గడిచిన రజక వృత్తిదారుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుందని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జిలానీల నాగన్న అన్నారు. గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో 19/2/2025 బుధవారం గ్రామ అధ్యక్షులు సి నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఏబిడిఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కేతూరి శివన్న, అధ్యక్షులు జిలానీల నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు సి నరసింహులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతూరి శివన్న మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని, ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రభుత్వం కావున రజక సంక్షేమం కోసం 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ వృత్తిదారుల పనిముట్ల కోసం, వారి సంక్షేమం కోసం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సి వెంకటేష్, జులకల్ రామారావు, జులకల్ శివ, తిమ్మాజిపల్లి వెంకట్రాములు, గ్రామ కోశాధికారి నరసింహులు, అమరచింత మండల అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, మదిలేటి తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, మల్దకల్ మండల అధ్యక్షులు నరసింహన్న, అమర్చింత మండల అధ్యక్షులు నరసింహులు గారు, శ్రీనివాసులు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మండలాయ సార్ గారు, ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ అధ్యక్షులు జలానీల నాగన్న గారు, మద్దిలేటి గారు, వీరందరి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 14 నెలలుగా వస్తున్నది. అయితే రజకుల సంక్షేమానికి మేనిఫెస్టోలో ప్రకటించినట్టు మాకు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి, వృత్తిదారులకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతోన ఎలాంటి షరతులు లేకుండా ఎవరైతే రజకులు వృత్తి చేస్తున్నారో వారికి కేటాయించాలి. ఈ బడ్జెట్లోనైనా 2025-24 బడ్జెట్లోనైనా ముఖ్యమంత్రి గారు మా పైన దయ ఉంచి ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలి వృత్తిదారులను. అలాగే చాలాసార్లు విన్నవించుకుంటున్నాం, మీరు ఎలాంటి షరతులు లేకుండా మాకు ఇవి చేయాలని చెప్పినా కూడా షరతులు విధిస్తున్నారు. అలాంటివి చేయకండి, మా పైన వృత్తిదారుల పైన దయ ఉంచండి. అలాగే కరెంటు విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బడ్జెట్ 150 కోట్లు 200 కోట్లు పెండింగ్ ఉందని, ఉచిత కరెంటుని షాపులలో పోయి ఏఈలు డిఈలు కరెంటు వాళ్ళు మేము బిల్లులు కట్టండి, ప్రభుత్వం మాకు చెల్లిస్తలేదు, మేము కట్ చేస్తామని అంటున్నారు. దానిపైన కూడా ఎమ్మెల్యేలు మంత్రులు దానిపైన కూడా దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలి. అలాగే స్థానిక సంస్థల్లో ఎవరైతే మా కార్యకర్తలు మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమాజానికి మేము ఎంతో సేవ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రాజకీయంగా కూడా ముందుండి మాకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఖచ్చితంగా మాకు సీట్లు కేటాయించి మమ్మల్ని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో పోయే విధంగా మీరు చొరవ తీసుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కమిటీ తరఫున
డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. కట్ చేద్దాం.